హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తేంటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను, అండ్ నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి హైదరాబాద్ మహానగరంలోని లుంబిని పార్క్కి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ బోటింగ్ అనేది చేశాను, బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ గురించి చూద్దాం. అండ్ నేను మా బామ్మది కలిసి రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా రోడ్స్ మీద తిరుగుతూ ఖైరతాబాద్ ఏరియా, మన సెక్రటేరియట్, లుంబిని పార్కు అండ్ అంబేద్కర్ గారి స్టాట్యూ, తర్వాత అమరవీరుల మహాస్తూపం ఉంటుంది కదా, సో ఇవన్నీ చూపిస్తాను. అండ్ నేను అక్కడ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డబల్ డెక్కర్ బస్ అయితే కనపడింది. నేనైతే చాలా కాలం తర్వాత చూశాను. సో ఫస్ట్ టైం. ఇంతకుముందు కేబీఆర్ పార్క్ వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ కేబీఆర్ పార్క్ కూడా చాలా బాగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలకైతే ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది, అండ్ వాకింగ్ ట్రాక్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఆ వీడియో మొత్తం చూడండి. సో ఈ వీడియోలో చూడండి డబల్ డెక్కర్ బస్సు. నేను ఫస్ట్ టైం డబల్ డెక్కర్ బస్సు చూస్తున్నాను. సో నేను అప్పుడు వెళ్ళేటప్పుడు మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అది. అండ్ మన సచివాలయం అన్నమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్. ఆ రోజు ట్రై కలర్ ఫ్లాగ్ కలర్స్తో మిలమిల మెరిసిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు అది చూస్తున్నారు కదా, దీపం గుర్తుది. ఇది వచ్చేటప్పటికి తెలంగాణ అమరవీరుల గుర్తింపు కోసం స్తూపంలాగా కట్టించారనమాట ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం వారు. సో ఫ్రెండ్స్, లుంబిని పార్క్ వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో కిడ్స్కి అయితే ఒక ఏజ్ లిమిట్ లోపు వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు కూడా 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అండ్ నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది, ఆ లైటింగ్ అదంతా. సో ఇప్పుడు బోట్స్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు, స్పీడ్ బోట్, డీలక్స్ ఫ్యామిలీ బోట్ అని, రాజహంస బోట్ అంట. సో బుద్ధ విజిట్కి మెకనైజ్డ్ బోట్ అనమాట. ఇప్పుడు మేము ఎక్కబోయేది అదే. అండ్ డ్యాన్స్ బోట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూసారా, జెట్ అటాక్, కయాకే, వాటర్ రోలర్ ఇవన్నీ ఉంటాయి. సో బుకింగ్ కౌంటర్ దగ్గర అయితే నించున్నాను. సో మనకైతే మేము ఇద్దరం ఉన్నాం కదా. సో 2x100 200. ఇది గేట్ నెంబర్ 3, మన బుద్ధ స్టాట్యూకి విజిట్ చేయడానికి ఎంట్రీ అనమాట. అండ్ ఇదే మనం ఎక్కబోయి ట్రావెలింగ్ చేసి బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్ళబోయేదన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధుడి స్టాట్యూ దగ్గరికి కూడా వెళ్దాం. సో ఇదే మన హుస్సేన్ సాగర్. బుద్ధుడి బొమ్మ దగ్గరికి నేను ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాను, బట్ నైట్ టైం మళ్ళీ ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంతకుముందు లేజర్ షో అనేది కూడా ఒకటి ఉండేది, బట్ ఇప్పుడు లేదనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కనపడలేదు లేజర్ షో అనేది లుంబిని పార్క్లో. అదైతే చాలా బాగా హైలైట్ అనమాట. సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి చూడండి, అది కూడా చాలా బాగా ఉంటుంది లేజర్ షో అనేది. నేను ఎక్కింది మెకనైజ్డ్ బోట్ కాబట్టి దాంట్లో మ్యూజిక్, డ్యాన్స్ అనేది ఏం లేదు. సో డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ బోట్ సపరేట్గా ఉంటుంది. అందులో అయితే మీరు డ్యాన్స్ వేసుకుంటూ, పాటలు వింటూ, సరదాగా ఎంజాయ్ చేస్తూ మీరు బుద్ధుడు బొమ్మని విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట. సో ఇందులో అయితే డ్యాన్స్ అయితే లేదు. చెప్పా కదా, నాతో పాటు మా బామ్మర్ది వచ్చాడు, కార్తిక్ అనమాట పేరు. మనం ఇప్పుడు బుద్ధుడి స్టాట్యూ దగ్గరికి విజిట్ అవ్వబోతున్నాం, ఆ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడైతే మనకి నైట్ టైము ఆ లైటింగ్ అయితే చాలా బాగా ఉందండి. 360 డిగ్రీస్ అంటే ఆ బుద్ధుడి బొమ్మ స్టాట్యూ దగ్గర మొత్తం లైటింగ్ అనేది పెట్టారు, చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఈ బుద్ధుడు బొమ్మకి చాలా హిస్టరీ అయితే ఉందండి. ఇది వచ్చేటప్పటికి December 1, 1992న ఇక్కడ స్థాపించారు. హైట్ వచ్చేటప్పటికి 17 మీటర్స్, వెయిట్ 320 టన్స్ అనమాట. సో ఒకే రాతి మీద 40 మంది చెక్కేవాళ్ళు, అంటే దాన్ని చెక్కారనమాట అంత నీట్గా. అండ్ అది 190 చక్రాలు గల వెహికల్ మీద 60 కిలోమీటర్లు దాదాపు ప్రయాణం చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారనమాట. మనం బుద్ధ స్టాట్యూ దగ్గరికి విజిట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. సో ఈ లోపల మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
అండ్ అక్కడే ఫోటో సెక్షన్స్ కూడా తీసేవాళ్ళు ఉంటారు, అంటే ఫోటోలు తీసి మీకు అక్కడికక్కడే ప్రింట్ అనేది ఇస్తారనమాట. అండ్ బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్స్ అండ్ అక్కడ కూడా ఉంటాయి, కాకపోతే మీ సేఫ్టీలో మీరు ఉండొచ్చు. అండ్ ఇది స్పీడ్ బోట్ అనమాట. ఇందాక చూసాం కదా స్పీడ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా, సో అందులో ఒకటి. సో మొత్తానికి 10 minutes అయితే అయిపోయింది, ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో బుద్ధుడు బొమ్మ అయితే పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది, చూడొచ్చు. సో ఇక్కడ అయితే మనకి నెక్లెస్ రోడ్ కదా, మొత్తం అంబేద్కర్ స్టాట్యూ, లుంబినీ పార్కు, సెక్రటేరియట్, ఐమాక్స్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఓసారి ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఓసారి ట్రై చేయండి హాలిడేస్ ఉన్నప్పుడు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ట్రిప్ అనేది. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు లుంబినీ పార్క్ని విజిట్ చేయండి అండ్ అక్కడ బోట్ విజిట్ చేయండి. అండ్ అంతేకాకుండా లేజర్ షో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, అదైతే మిస్ కావద్దు. సో మేమైతే మిస్ అయ్యాము, అంటే మాకు ఐడియా లేదు అది. ఓకే, సో చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అండ్ తర్వాత ఇప్పుడు ఎప్పుడు చూడలేదన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. సో ఇంతకుముందు వీడియోలు కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నందుకు మీరు చాలా థ్యాంక్ యూ అనమాట. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సైనింగ్.